బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. సహనం అంటే దండించే అధికారము ఉంటది, అయినా కానీ ఎందుకు దండించడం అని చెప్పేసి మనము తప్పు ఏది చేసినా కానీ దాన్ని దండించకుండా సరిదిద్దాలని చూడడము, దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల వచ్చే మంచిది, దానివల్ల వచ్చే చెడు ఇది అని చెప్పేసి ఓర్పుతో మనం చేసిన తప్పుల్ని కూడా క్షమిస్తూ వచ్చి మనల్ని దండించకుండా ఉండకపోవడమే సహనంగా ఉండేటటువంటి మనుషులు చేసే పని అన్నమాట. మరి ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉంది. అంటే నీ ఏదైనా కానీ, ఏ గుణం కానివ్వచ్చు, యాటిట్యూడ్ కానివ్వచ్చు, పొగరు కానివ్వచ్చు, లేదు అంటే నువ్వు చేసే పనులు కానివ్వచ్చు, ఏవైనా కానీ నచ్చకుండా ఉండొచ్చు అనమాట. అంటే నువ్వు ఎప్పుడొకసారి మారతావు అని చెప్పేసి అనుకుని నీతో జర్నీ స్టార్ట్ చేసినా కానీ ఎప్పటికీ కూడా నీలో మార్పు రాకపోవటం, కొన్నిటిని నువ్వు వదులుకోలేకపోవటం చూసినా కూడా, వదిలే ఛాన్స్ వచ్చినా కూడా నిన్ను వదలలేకపోవటం అనేది ప్రేమ అనమాట. మరిక వ్యక్తిత్వం అంటే ఎంతమంది నీ చుట్టుపక్కల నిన్ను చెడగొట్టాలని చూసే వాళ్ళున్నా, ఎంత చెడలవాట్లకి బానిస అయిపోయిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నా కానీ, మన చుట్టూ ఎంతమంది చెడగొట్టే వాళ్ళున్నా, ఎన్ని చెడు అలవాట్లకి బానిస అయ్యేటటువంటి అవకాశాలు మనకొచ్చినా కానీ అసలు మనమేంటి, మన వ్యక్తిత్వం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పునాదులు ఏంటి, మనము ఇప్పుడు ఇలాంటి వాటికి అలవాటు పడితే మన లైఫ్ ఏ విధంగా పోతుంది, అసలు మనం ఇప్పటిదాకా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిత్వం మనకుంటుందా, ఇవన్నీ కూడా ఆలోచించి ఎప్పటికీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చూడడమే నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి చేసే లక్షణం అన్నమాట. ఇవి మూడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడిటికి కూడా ఒక లింక్ ఉందన్నమాట. సహనంగా మనము భరిస్తూ, సహనంగా తప్పుల్ని క్షమిస్తూ ఉన్నప్పుడే ప్రేమ నిలబడుతుంది. ఆ ప్రేమ అనేది మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి బానిస అవుతుంది అనమాట. కాబట్టి సహనంతో కూడుకున్నటువంటి, ప్రేమతో ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని ప్రతి ఒక్కళ్ళు కూడా తన లైఫ్లో కోరుకుంటారనమాట. కాబట్టి ఏదైనా కానీ చిన్న చితక వాటికి ప్రతిదానికి కూడా ఏదో అయిపోతుందని ఫీల్ అవ్వకుండా సహనంతో వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా ప్రేమను పంచుతూ, ఎందుకు అంటే మనం ప్రేమించిన వాళ్ళు మనకు ఒకప్పుడు నచ్చే కదా మనం లైఫ్లోకి ఆహ్వానించాము అంటే, ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి. అవి లైఫ్ జర్నీ జరుగుతూ ఉన్న కొద్దీ ఇంకా వాళ్ళ అసలు వ్యక్తిత్వాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. కానీ ప్రేమించడం అంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేయడమే కదా అని చెప్పేసి వదిలే అవకాశం వచ్చినా కానీ వదలలేకుండా ఉండడం అనేది చాలా కరెక్ట్ అనమాట. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పలేము, కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ లైఫ్ అనేది హ్యాపీగా గడిచిపోయింది అనమాట ఎవరికైనా కానీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సహనాన్ని వ్యవహరిస్తూ, ప్రేమతో ఉంటూ, ఎక్కడా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉన్న రోజున మీకు మీరు చాలా కొత్తగా, చాలా పాజిటివ్గా, చాలా ప్రేమగా, ఒక 10 మంది మిమ్మల్ని కావాలి అనుకునేలాగా మీ వ్యక్తిత్వం కానీ, మీ మెంటాలిటీ కానీ, మీ ప్రేమ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉండాలరా అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, మీ ముందు చెప్పినా చెప్పకపోయినా అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.